మన రక్షకుడైన యేసుక్రీస్తు ఈ భూమి మీద పుట్టకముందు ఆయన రక్షకుడిగా ఈ లోకంలోకి వస్తాడా అని ఎందరో ప్రవక్తల ద్వారా దేవుడు తెలియజేశాడు. ఆ ప్రవచనాలు వేల సంవత్సరాల నాటివి. ఆ ప్రవచనాలు ఎక్కడ ఉన్నాయో, వాటిని ఏ ప్రవక్తల ద్వారా దేవుడు తెలియజేశాడో ఈ వీడియోలో చూద్దాం. దేవుడు మనుషులు చేసిన పాపముల నిమిత్తం నశించిన వారిని రక్షించడానికి పంపిన తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు జననాన్ని జ్ఞాపకం చేసుకుంటూ జరుపుకునే పండుగే ఈ క్రిస్మస్. యేసుక్రీస్తు ఒక కన్య ద్వారా ఈ లోకంలో జన్మిస్తాడు అనే ప్రవచనం మనకు యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో కనబడుతుంది. ఈ ప్రవచనం యేసుక్రీస్తు పుట్టడానికి 700 సంవత్సరాల క్రితమే ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు తెలియజేశాడు. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. కాని ఆ ప్రవచనం ఒక మనిషి అయిన ప్రవక్త ప్రవచించడం కంటే ముందే స్వయంగా దేవుడే ప్రవచించిన సంగతి మీకు తెలుసా? అవును, ఏ ప్రవక్త ప్రవచించక ముందే తన పోలికలతో నిర్మించుకున్న తన బిడ్డలను పాపంలో పడిపోయిన సమయంలోనే వారిని విడిచిపెట్టలేక పాపానికి విరుగుడుగా దేవుడు ప్రవచించిన ప్రవచనం ఆదికాండము 3వ అధ్యాయం కనబడుతుంది. యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చి తన ప్రజలను పాపంలో పడవేసిన అపవాది యొక్క తలను ఎలా చితకతొక్కబోతున్నాడు అనే విషయాన్ని దేవుడు భూమి ప్రారంభ దశలోనే ప్రవచించాడు. ఆదిలోని యేసుక్రీస్తు జన్మను గురించిన ప్రవచనం రాయబడి ఉంది. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వేలాది దూతలతో కొనియాడబడుతూ ఆ గొప్ప పరలోకాన్ని వదిలేసి బెత్లెహేము అనే చిన్న గ్రామంలో ఒక చిన్న కుటుంబంలో చాలా పేదవారికి పుట్టిన గొప్ప శకపురుషుడు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు బెత్లెహేములో పుడతాడని మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో కనబడుతుంది. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్పమైన గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. యేసుక్రీస్తు బెత్లెహేములో పుట్టిన తర్వాత 3 తూర్పు దేశ జ్ఞానులు కానుకలతో బయలుదేరి ఆయనను ఆరాధించడానికి వచ్చినట్టు మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో కనబడుతుంది. వారు యెరూషలేముకు వచ్చి హేరోదు రాజుతో, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అనగానే హేరోదు అతని గుంపు చాలా కలవరపడతారు. ఈ హేరోదుకు అతని రాజ్యంలో కొత్త రాజు వస్తాడనే భయం పుట్టింది. యూదా ప్రజల్లోని ప్రధాన యాజకులను, శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుడతాడు అని వారిని అడుగుతాడు. అప్పుడు ఆ ప్రధాన యాజకులు, శాస్త్రులు ప్రవక్త అయిన మీకా రాసిన ప్రవచనం తెలిపారు. ఆ మాట విన్న హేరోదు ఆ తూర్పు దేశపు జ్ఞానులతో శిశువుగా పుట్టిన యేసుక్రీస్తును చంపదలిచి ఈ మాట అన్నాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 8వ వచనం. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించున్నట్లు నాకు వర్తమానం తెన్నని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. ఆ మాటకు ఆ జ్ఞానులు బయలుదేరి ప్రయాణం మొదలుపెట్టారు. వారికి ఒక నక్షత్రం త్రోవ చూపింది. ఆ నక్షత్రం సహాయంతో యేసుక్రీస్తు జన్మించిన స్థలానికి చేరారు. జన్మించిన శిశువును చూసి చాలా ఆనందించారు. యేసుక్రీస్తును పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళంను కానుకలుగా సమర్పించారు. స్వయంగా లోకరక్షకును పూజించే భాగ్యం వారికి దొరికింది. యేసుక్రీస్తును పూజించి జ్ఞానులు తిరిగి ప్రయాణమైనప్పుడు దేవుడు తన దూత ద్వారా హేరోదు దగ్గరకు వెళ్ళవద్దు అని ఆ జ్ఞానులకు తెలియజేశాడు. వారు ఆ విధంగా వేరే మార్గంలో ప్రయాణం అయ్యారు. ఇక్కడ జ్ఞానులు పొరపాటు పడ్డారు. యూదుల రాజు అంటే రాజకుటుంబంలో పుడతాడనుకొని హేరోదు రాజు దగ్గరకు వెళ్లారు. హేరోదు రాజు తాను కాకుండా కొత్తగా యూదులకు రాజు పుట్టాడు అనే భయంతో 2 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న మగపిల్లల్ని చంపమని ఆజ్ఞ ఇచ్చాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములోనూ దాని సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను. ఇది కూడా యేసుక్రీస్తు జననానికి 600 సంవత్సరాల ముందు ఇర్మియా ద్వారా చెప్పబడిన ప్రవచనం. చూడండి, అందువలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచూ వారు లేనందున ఓదార్పు పొందనొల్లకై ఉండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యం నెరవేరెను. అప్పుడు ప్రభుదూత మరియకు ప్రదానం చేయబడిన యోసేపుకు ప్రత్యక్షమై ఈజిప్టు ప్రాంతానికి పారిపోయి శిశువును కాపాడమని తెలియజేశాడు. ఇక్కడే హోషేయ గ్రంథంలోని ప్రవచనం నెరవేరింది. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశంలో నుండి పిలిచితిని.
అప్పుడు వారు ఈజిప్టు ప్రాంతానికి వెళ్లి హేరోదు మరణించాడనే వార్త ప్రభువు దూత ద్వారా తెలిసే వరకు వారు అక్కడే కాపురమున్నారు. తరువాత దేవుడు వారిని గలిలయ ప్రాంతంలోని నజరేతు అనే ఊరికి వెళ్ళమని తెలియజేశాడు. అక్కడ వారు కాపురం ఉన్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు నజరేయుడిగా పిలువబడతాడు అనే ప్రవచనం నెరవేరడం కోసం. ఇది కూడా ప్రవచనంగా అపోస్తులుడైన మత్తయి సువార్తలో కనబడుతుంది. మత్తయి సువార్త 2వ అధ్యాయం 23వ వచనం. ఆయన నజరేయుడనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరినట్లు ఇలాగ జరిగెను. ఈ విధంగా యేసుక్రీస్తు భూమి మీద పుట్టి లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా పిలువబడ్డాడు. దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో జ్ఞాపకం చేసేది ఒక్క శిలువ త్యాగం మాత్రమే కాదు, యేసుక్రీస్తు జన్మ విధానం కూడా ఆ ప్రేమను మనకు చెప్తుంది. నా అనంగు సహోదరి సహోదరులారా, దేవునికి తన పిల్లల పట్ల ఆయన ప్రేమ ఎంత విస్తారంగా ఉందో మనకు కనబడుతుంది. దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు. మనుషులు చేసిన పాపానికి వచ్చిన కోపాన్ని సృష్టి మీద చూపించాడు. తన పిల్లలతో కోల్పోయిన సంబంధాన్ని కలపడానికి సిద్ధమయ్యాడు. మనిషి చేసిన పాపానికి తానే పరిష్కారంగా మారాడు. అంత గొప్ప ప్రేమమయుడు సామాన్యంగా జన్మించడానికి గల కారణం కులమత భేదాలు, ధనవంతులు, పేదవారు, జ్ఞానులు, చదువులేనివారు, ఇలా ఏ తేడాలు లేకుండా అందరూ ఆయన దగ్గరకు రావాలనే. యేసుక్రీస్తు తక్కువ జాతి చెందిన వారికి దేవుడు కాదు, లేదా పేరులు ఘనతలు ఉన్నవారికి మాత్రమే దేవుడు కాదు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, సర్వశక్తిమంతుడు. మన కోసం, కేవలం మంటి పురుగులమైన మన కోసం ఆయన దాసుని స్వరూపం దాల్చాడు. ఈ భూమి మీద ఉన్న సర్వసృష్టికి ఆయన మాత్రమే ఏకైక దేవుడు, మరొకడు లేనేలేడు. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రపంచం ఒప్పుకునే రోజు చాలా దగ్గరలోనే ఉంది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూసి రొమ్ము కొట్టుకుందరు. అవును, ఆమేన్. ఆల్ఫాయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలముల్లో ఉండువాడును నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఇది క్రిస్మస్ సీజన్ కనుక క్రిస్మస్ గురించి ప్రత్యేకమైన చారిత్రాత్మకమైన ఎన్నో విషయాలు రోజుకొక వీడియో అయినా పబ్లిష్ చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాం. ఆయన పనిలో నమ్మకంగా, శక్తివంచన లేకుండా, ఓర్పుతో, నేర్పుతో, జ్ఞానంతో మేము పనిచేసేలా మీ ప్రార్థనలో చిన్న టీమ్గా పనిచేస్తున్న ఈ మనరక్షకుడు ఛానల్ని జ్ఞాపకం చేసుకోండి. మా గురించి ప్రార్థించండి. తరువాత వచ్చే వీడియోస్ నెల మొత్తం క్రిస్మస్ గురించే ఉంటాయి. అంతకంటే ఎక్కువ హిస్టరీ క్రిస్మస్కు ఉంది. ఎవరు మిస్ అవ్వకండి. వీలైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. లేదా ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు ఈ క్రిస్మస్కి సంబంధించిన ఒక వీడియో పబ్లిష్ చేయబడుతుంది. అలా అయినా చూడండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ వీడియోస్ తప్పకుండా చూడండి. క్రిస్మస్ గురించి ఎన్నో విషయాలు మీరు తెలుసుకుంటారు. థ్యాంక్ యూ. జీసస్ కమింగ్ వెరీ సూన్, సో బీ ప్రిపేర్డ్.